నమస్తే ఓరుగల 9 న్యూస్ కి స్వాగతం. ప్రధాని మన్ కీ బాత్ 122వ ఎపిసోడ్ ను సనత్ నగర్ లోని కేంద్ర మంత్రి ప్రజలతో కలిసి వీక్షించారు. మోదీ చెప్పిన విధంగా స్వచ్ఛత, యోగా, డయాబెటిస్ లాంటి విషయాలను ఆచరణలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ప్రజలను జాగృతం చేస్తుందని, ఐక్యంగా నిలబెడుతుందని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందిస్తుందని చెప్పారు. ఇందులోని ప్రధాని చేసిన సూచనలు, సలహాలు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఉగ్రవాదులు దాడి చేస్తే ప్రతి దాడికి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారికి గులాబీలతో క్యాండిల్స్ వెలిగించి నివాళులు అర్పించే విధానానికి స్వాగతిస్తున్నారని చెప్పారు. ఒకరిని చంపితే 100 మందిని చంపినట్టే అవుతుందని, పహల్గామా దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్ర మూలకాల శిబిరాలను భారత్ ధ్వంసం చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. నా బిడ్డ బాగా తిరిగిబిడ్డ అని పెడితే పెద్దగా ఇబ్బంది. కాబట్టి ఇప్పటి నుంచే పిల్లలకు ఎంత అవసరమో, ఎంత స్వీట్ తిన్నా అంతే ఉంటుంది, మార్పు లేదు. ఒకసారి ఒక చాక్లెట్ తిన్నా అదే స్వీటు, 100 చాక్లెట్లు తిన్నా అదే స్వీట్. క్రమం తప్పకుండా అనేక సంవత్సరాలుగా ప్రతి నెల ఆఖరి ఆదివారం 11 గంటలకు ఎందుకు తిరణయాత్రలు? పాకిస్తాన్ ఏ రకంగా ఉగ్రవాదులను పెంచి పోషించి వాళ్ళకు డబ్బులు ఇచ్చి 2 నిమిషాలు మౌనం పాటించి దాక్కున్నారని చెప్పుకుంటే, ఒక్కరు కాదు ఇద్దరు, ఒక జమ్మూ కాశ్మీర్లోనే సైనికులు కావచ్చు యుద్ధంలో వీళ్ళందరినీ చంపి పాకిస్తాన్ పారిపోయారు. 40 మంది మన యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ పార్టీలో చనిపోయారు. కుక్కతోక వంకర లాగా తమ చేతగానటువంటి పరిస్థితుల్లో మరొకసారి పాకిస్తాన్ మొన్న పహల్గామ్లో గత నెల 22వ తేదీన పహల్గామ్లో అమాయకులైనటువంటి భార్య, భర్తలు, పిల్లలు, కుటుంబ సభ్యులతో మన దేశంలో కూర్చొని పంపిస్తే, మిజైల్స్ పంపిస్తే సరిగ్గా ఒక ఇల్లు ఏదైతుందో ఆ ఒక ఇల్లునే హిట్ అయ్యే విధంగా, ఆ ఇంటి మీదనే దాడి చేసే విధంగా మనం ఇక్కడ నుంచి ఆయుధాలను పంపించి టెక్నాలజీ ద్వారా ఆ 9 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి స్థావరాలను ధ్వంసం చేసిన విషయం అనుభవిస్తున్నాం. ఎవరినైనా పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపితే వదిలే ప్రసక్తి లేదు. ఎంతమంది మా సైనికులు చనిపోయారు, ఎంతమంది జమ్మూ కాశ్మీర్ లో మా పోలీసులను చంపారు, ఎంతమంది పోలీసులను కళ్ళు పొడగొట్టారు. ఇవన్నీ కూడా పాకిస్తాన్ ప్రేరితమైనటువంటి ఉగ్రవాద కార్యక్రమం. ఇప్పుడు 2 గంటలకు జరిగేటువంటి యోగా కార్యక్రమాలు కూడా మీరందరూ మన సనత్ నగర్ డివిజన్ నుంచి అందరూ తీసుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. గవర్నర్ కు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు ఘన స్వాగతం పలికారు. త్రివేణి సంగమం దగ్గర గవర్నర్ దంపతులు పుణ్య స్థానం ఆచరించారు. అనంతరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 7 కిలోమీటర్లకు ట్రాఫిక్ జామర్ వైపు ఉదయం నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అనాలోచితంగా ట్రాఫిక్ను అడవిలోకి మళ్లించారు పోలీసులు. దీంతో 7 కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. ఎటు వెళ్ళక 5 గంటలు అడవుల్లోనే ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. ఇవాళ దాదాపు 5 లక్షల వరకు పైగా భక్తులు వచ్చారని అధికారులు అంచనా వేశారు.
సార్ लक्ष्मी जल्दी हाँ सर आना ना
బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ ఎందుకు అడ్డుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఏపీ బనకచెర్లలో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. బనకచెర్ల విషయంలో ప్లాన్ ప్రకారమే కుట్ర జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వాలు అనేకసార్లు అడ్డుపడ్డాయన్నారు. కోర్టులు కేసులు కూడా వేశారని చెప్పారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఏపీ కొత్త ప్రాజెక్టులను కడుతుందని హరీష్ రావు వ్యక్తం చేశారు. బనకచెర్లపై తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర అభిప్రాయాలు తీసుకోరాని ప్రశ్నించారు. బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్రం ఎలా అనుమతిస్తుందని హరీష్ రావు అన్నారు. ఏపీలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రేవంత్ సర్కారు బనకచెర్ల ప్రాజెక్టును ఎందుకు అడ్డుకోవడం లేదు అని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ మీటింగ్లో రేవంత్ ఎందుకు మాట్లాడలేదని అన్నారు. బనకచెర్ల తరలించే సముద్రంలో కలిసే నీళ్లు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ వాడకపోవడం వల్ల కిందకి వెళ్లే నీటివి అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు. నీళ్లను ఏపీ తీసుకెళ్తుంటే కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కేంద్రం అనుమతిస్తుంటే ఎంపీలు, కేంద్ర మంత్రులు ముద్దునిద్ర పోతున్నారా అని ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణ ఉద్యమం పుట్టింది కూడా నీళ్ల నుంచే పుట్టింది. సో అంత ప్రాధాన్యత కలిగినటువంటి నీళ్లకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వము నాయకుల రూపంలో ఈ రాష్ట్రానికి కుట్ర జరుగుతూ ఉంది. గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అప్రాప్రియేట్ డిపెండబిలిటీ క్రైటీరియా పథకానికి అనుమతి ఇవ్వద్దు, ఇది కొత్త ప్రాజెక్టు, మీరు ఎట్లా స్టార్ట్ చేస్తారు, దీన్ని ఆపాలి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాసిన లెటర్. సరే ఇట్లా ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన 20-30 లెటర్ కమిషన్ క్లియరెన్స్ తీసుకోవాలి. నంబర్ నువ్వు కడతామన్న మూసీ సుందరీకరణకు ఇదివరకు డిఫెన్స్ ల్యాండ్ రాలే. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఇప్పటికీ అదేది వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు రిటర్న్ కొట్టిండ్రు. మరి ఆ 959 టీఎంసీలను మనం వాడుకోవాలి కదా. ఇవాళ పైకి ఏం మాట్లాడుతున్నారు, లేదా ఇవి సముద్రంలో కలిసే నీళ్ళు అంటున్నారు. సముద్రంలో కలిసి బీజేపీ ఎంపీలు మాట్లాడరు, నా కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడరు. పార్లమెంట్ను స్తంభింపజేయాలి కదా. ఏం చేస్తున్నట్టు బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు? ఎవరికి కూడా బాధ్యత లేదా? మరి మీరు సిడబ్ల్యూసికి వెళ్ళి ఏ రకంగా గోదావరి బంకచెర్లకు అనుమతిస్తారో ప్రశ్నించారా? కేబినెట్ మీటింగ్లో ప్రధానమంత్రి గారికి మీరు చెప్పరా? ఇవాళ ఎంత దుర్మార్గం అంటే ఏ అనుమతి లేదు దానికి. నా జిఆర్ఎంబి అనుమతి లేదు, సిడబ్ల్యూసి అనుమతి లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, అపెక్స్. మరి కేంద్రం అనుమతిస్తుంటే ఆ ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు మీకు పట్టవా? తెలంగాణ ప్రభుత్వం అన్ని అనుమతులతో మేము భారతదేశంలో భాగంగా కాదా? మరి భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం లేదా? హక్కులు కాపాడడానిక ఈ రాష్ట్ర హక్కులు హరిస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చోవడానికి ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉంది. అంటే ఒక అవార్డులో 3 కలిపితే ఎంత అవుతుంది? 147 టీఎంసీలు అవుతుంది. పూర్తి చేసిండ్రా? చేసి 90,000 క్యూసెక్కులు తీసుకుపోతామని లైన్ పూర్తి చేస్తే 6,50,000 ఎకరాలకు ఇస్తాను మొదటి ఏడాది. ఏడాది అర్థమైంది 6,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇయ్యలే. అధికారులతో, చీఫ్ ఇంజనీర్తో ఉత్తరం రాయించి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలివైనటువంటి వాళ్ళు, కలిగిన ప్రతిపక్ష పార్టీగా, ప్రజాప్రతినిధులుగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దృష్టికి తెస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొద్దు నిద్ర వీడి తక్షణమే అఖిలపక్షం పిలవాలి, అసెంబ్లీ సమావేశాల్ని పిలవాలి, సుప్రీంకోర్టుకు వెళ్ళి మరి మన రాష్ట్ర హక్కులు కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ సమావేశంలో 2 తీర్మానాలు సీఎంలు, డిప్యూటీ సీఎంలు సమావేశం ఢిల్లీలో కొనసాగుతుంది. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన వివరాలను సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు వివరించారు. ఈ సమావేశంలో 2 తీర్మానాలు చేయనున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయంపై మోదీని అభినందిస్తూ ఒక తీర్మానం, దేశవ్యాప్తంగా కుల జనగణన చేపట్టడంపై మరొక తీర్మానం చేయనున్నారు. ఇదే సందర్భంగా ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ సహా విపక్ష పక్షాలు విమర్శలను తిప్పికొట్టే విధంగా అంశంపై ఈ భేటీలో చర్చ జరగనుంది. తెదేపా
అధినేత ఏపీ చంద్రబాబు నాయుడు మినహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం కారణంగా చంద్రబాబు హాజరు కాలేదు. सिरखंड हिला मत यार भाई, उधर हो जाए जरा, मेरा हाथ के ऊपर हो गई। इससे पहले कि हम बैठक की कार्यवाही को प्रारंभ करें, बीच में आतंकी हमला हुआ के बाद ऑपरेशन जिनको सर्वोच्च बलिदान देना पड़ा, హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మియాపూర్ మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకోండి. 9949122072, 9494859609, 9154126122 వాట్సాప్ ద్వారా. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలను ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశారని మోదీ పేర్కొన్నారు. ఆదివారం మన్ కీ బాత్ 122వ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. పహల్గామా ఉగ్రదాడి అనంతరం భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి మోదీ మన్ కీ బాత్లో ప్రసంగించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఆపరేషన్ సింధూర్ కొత్త ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. మన దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలను ప్రతి భారతీయుడు గర్వపడేలా చేశాయని అన్నారు. దేశ ప్రజల్ని ఎంతగానో ప్రభావితం చేసిందన్నారు. అనేక కుటుంబాలను దీనిని తమ జీవితాల్లో భాగం చేసుకున్నాయి అన్నారు. ఆపరేషన్ సమయంలో జన్మించిన చిన్నారులకు పలువురు సింధూర్ అని నామకరణం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైందన్నారు. నేడు ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని అంకితం చేయాలనే సంకల్పంతో ఉన్నాడని అన్నారు. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, మన ధైర్యం, దేశభక్తితో నిండిన నవభారతానికి నిదర్శనమని మోడీ పేర్కొన్నారు. आतंकवाद के खिलाफ एकजुट है, आक्रोश से भरा हुआ है, संकल्पबद्ध है। आज हर भारतीय का यही संकल्प है, वो अद्भुत है, देशभक्ति के भावों से भर दिया है। बिहार के कटिहार में, यूपी के कुशीनगर में और भी कई शहरों में उस दौरान जन्म लेने वाले बच्चों का नाम सिंदूर रखा गया है। टेक्नीशियन, हर किसी का पसीना इस विजय में शामिल है। इस अभियान के बाद पूरे देश में भी गिफ्ट देंगे, वह किसी भारतीय शिल्पकार के हाथों से बना होगा। लेकिन मैं आपको एक ऐसे गांव के बारे में बताना चाहता हूं कि बच्चों में साइंस का पैशन है, वो स्पोर्ट्स में भी कमाल कर रहे हैं। ऐसे प्रयासों से पता चलता है कि इन इलाकों में रहने वाले लोग कितने साहसी होते हैं। इन घर 891 हो गई है, 674 से 891। साथियों, यही हमेशा जागरूक और सतर्क रहना होगा। मेरे प्यारे देशवासियों, उन्होंने पारंपरिक बुनाई को जिनके नाम है, इसी उड़ान में पहाड़ों की आत्मा उस लकड़ी में समा गई हो।
जीवन जी का काम सिर्फ कला नहीं, एक साधना है। उन्होंने इस कला में अपना पूरा जीवन समर्पित कर दिया है। जीवन जोशी जैसे कलाकार हमें याद दिलाते हैं कि परिस्थितियां चाहे जैसी भी हो, अगर इरादा मजबूत हो। मैं कुछ समय पहले तक ये अवसर योग करने वाले यानी 24 मई को, और इसका असर भला, मुझे पूरा विश्वास है कि आप सब अपने अपने स्तर पर इस अभियान को मजबूती दे रहे हैं। लेकिन आज मैं आपको एक ऐसी मिसाल के बारे में बताना चाहता हूं। अपने लक्ष्य में एक मिशन और जोड़ा, स्वच्छता का। चोटी के पास जो कचरा पड़ा था, देश के लिए अपना योगदान जरूर देना चाहिए। जब देश का हर 26 रिकॉर्ड बने, वेट जो हमें याद दिलाता है कि शहद सिर्फ मिठास नहीं, बल्कि सेहत, स्वरोजगार और आत्मनिर्भरता की मिसाल भी है। पिछले 11 वर्षों में मधुमक्खी पालन में भारत में एक स्वीट रिवॉल्यूशन हुआ है। बाजार तक उनकी सीधी पहुंच बनाई गई। पश्चिम बंगाल और अरुणाचल प्रदेश में घुली होती है। युवा ने हुआ है, हनी बीज की कॉलोनी बच रही है। ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అయోధ్యలోని ప్రముఖ హనుమాన్ గిరివా దేవాలయాన్ని ఆదివారం సందర్శించారు. హనుమంతుని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ పూజారులు పూలమాలలతో కోహ్లీని, అనుష్క శర్మ దంపతులను సత్కరించారు. నుదుటన తిలకం దిద్దారు. తర్వాత స్వామివారి చిత్రపటాలను అందించారు. కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ కారు ఢీకొనడంతో 5గురు మృతి చెందారు. చింతకొమ్మదిన్నె మండలం గువ్వల చెరువు ఘాట్ రోడ్లోని ఈ ఘటన చోటు చేసుకుంది. రాయచోటి నుంచి కడపకు కారులో వస్తుండగా గువ్వల చెరువు ఘాట్ రోడ్ వద్దకు కారుకు రాగానే వెనుక వైపు నుంచి లారీ అతివేగంతో ఢీకొంది. ఆ వేగానికి లారీ కారు వైపు పడడంతో కారులో ఉన్న 5గురు స్పాట్లోనే చనిపోయారు. మృతులలో 3 మహిళలు, 1 చిన్నారి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కారుపై పడ్డ లారీని తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చి 6 మంది ఉన్నారు. 6 మందిలో ఈ చిన్న పిల్లడు కానీ నా పిల్లడు అడ్డం వేయండి సార్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 40 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. హైదరాబాద్, కొత్తగూడెం, జగిత్యాల్, జనగాం, జోగులాంబ గద్వాల్ జిల్లా, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం జిల్లా, మహబూబ్ నగర్, మంచిర్యాల్, మెదక్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిజామాబాద్, నిర్మల్, వరంగల్, హన్మకొండ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలను అప్రమత్తంగా ఉండాలని తెలిపింది వాతావరణ శాఖ.
सामना गिरना शुरू है। ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.